బ్రతుకుతానన్నావు హిజ్కియా, బ్రతికి ఏం చేద్దామని అంటే ఎవరిది ఊరికైనా బ్రతుకుదామని. అట్లాంటి ఎడ్డి ప్రార్థనలు చేయొద్దు, ఎప్పుడైనా స్టూపిడ్ ప్రేయర్స్ చేయొద్దు. గురి కలిగిన ప్రార్థనలు, జ్ఞానము కలిగిన ప్రార్థనలు, ప్రణాళిక కలిగిన ప్రార్థనలు చేయాలి. బ్రతికి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఊరికనే ఏంట్రా ఊరికనే పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు. దేవుడు నన్ను ఇంకా 15 ఏళ్ళు బ్రతికిస్తే, 20 ఏళ్ళు బ్రతికిస్తే ఈ పనులు చేస్తా. దీని కొరకు నాకు ఆయుష్కాలం కావాలి, లేకపోతే వెళ్ళిపోవడమే నాకు ఇష్టం అనే సీరియస్ మైండ్ ఉన్నవాడు జ్ఞాని. వాడు జ్ఞాని అంటే. అలాంటి జ్ఞాన హృదయము ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. దేవుడు దిగివచ్చి వాడిని ముట్టుకొని వాడి కళ్ళు వెలిగించి జ్ఞాన హృదయం వాడికి ఇస్తే తప్ప, దేవుడు కలిగిస్తే తప్ప జ్ఞాన హృదయం ఎవరికి ఉండదు. అందుకే మోషే అంతటి వాడు ప్రార్థన చేస్తున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగజేయము. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అనుదినము ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా దినములు ఎన్ని, అందులో ఇప్పుడు ఎన్ని గడిచినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఆ మిగిలిన దినాల్లో నేను చేయాల్సిన పనులెన్ని, ఈరోజు నేనేం చెయ్యాలి, నాతో మాట్లాడు. ప్రతి దినము కూడా దేవుని స్వరం వింటూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ మనం బ్రతికితే మన జీవితము ధన్యమైపోతుంది. మన ద్వారా ఈ లోకము కూడా ఆశీర్వదింపబడుతుంది.